గ్రంథము 60 అధ్యాయము 22వ వచనము. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఆమేన్. ఎంత మంచి మాట కదండి. అయితే దేవుడే అంటున్నాడండి, ఒంటరి వాడు 1000 మంది అవుతాడంట, ఎన్నిక లేనివాడు బలమైన జనమగునంట. అయితే ఈ లోకం ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారంటే, ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరిని ఎన్నుకుంటారంటే, ఆస్తిపాస్తులను చూసి ఎన్నుకుంటారు, అందచందాలను చూసి ఎన్నుకుంటారు, హోదా పదవులను చూసి ఎన్నుకుంటారు, వాళ్ళ పాపులారిటీని చూసి ఎన్నుకుంటారు. అయితే మనుష్యులుగా వాళ్ళకి ఎప్పుడు బెస్టే కావాలండి. అలా వాళ్ళకి నచ్చిన వాళ్ళని, బెస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళని ఎన్నుకుంటారు. కానీ మన తండ్రి ఎప్పుడు లాస్ట్ వాళ్ళనే చూస్ చేసుకుంటాడని. అంటే విరిగి నలిగిన హృదయము, లోకం చేత వేరు చేయబడిన వారిని మన తండ్రి ఎన్నుకుంటాడండి. ఎవరైతే ఎన్నిక లేని వారుగా ఉన్నారో వారిని దేవుడే ఎన్నిక చేసుకొని బలమైన జనముగా చేస్తాడంట అండి. ఒకవేళ నిన్ను నీ కుటుంబ సభ్యులే ఎన్నిక లేని వాడిగా చేస్తున్నారేమో, గుర్తుపెట్టుకో, ఈ మాట దేవుడే నీ కొరకే మాట్లాడుతున్నాడు అనుకో. నిన్ను ఎన్నుకొని బలమైన జనముగా చేస్తాడంట. దేవుడి యందు మొర్రపెట్టు, ప్రార్థన చేయి. దేవా యేసయ్య, నా కుటుంబానికి నేను అక్కర్లేదంట, నా భర్తకి నేను అక్కర్లేదంట, నా భార్యకి నేను అక్కర్లేదంట, నా స్నేహితులకి నేను అక్కర్లేదంట అని ప్రార్థన చేయి. నమ్మకం కలిగి విశ్వాసంతో దేవుని యందు మొర్రపెట్టు. దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. ఒకవేళ ఒంటరిగా ఉన్నానని అనుకుంటున్నావేమో, కానీ మన దేవుడు మనం ఎప్పుడు ఒంటరి కాదండి. మన యేసయ్య మనకి తోడుగా ఉన్నాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు. ప్రతిసారి దేవుని యందు మోకాళ్ళుంచి ప్రార్థన చేయాలండి. దేవుని అడగాలి, అయ్యా ఇంకో సంవత్సరం నా జీవితంలో ఇచ్చావు అంటే ఏదో ప్రణాళిక నా మీద ఉంది ప్రభువా, ఆ ప్రణాళిక నెరవేర్చుటకు నాయనా నీవు మీ చిత్తంలో నేను ఉండుటకు నాయన, ఎవరో నన్ను రిజెక్ట్ చేశారని నేను నా జీవితాన్ని నాశనం చేసుకోకుండా మీ అందు నేను మరలా తిరిగి వచ్చి మీ అందు భయభక్తులు కలిగి మీ ప్రణాళికని నెరవేర్చుటకు కృప చూపండి ప్రార్థన చేయాలి. మనం ఎక్కడ కూడా అంటే రిజెక్ట్ చేశారని కృంగిపోయి ఏవేవో చేసేసుకొని అలా పిచ్చి పిచ్చి పనులు చేయొద్దండి. మనని అతిగా ప్రేమించే మన తండ్రి ఉన్నాడు. మన తండ్రి యొద్దకు రావాలి. మన తండ్రి పాదాల యొద్ద కన్నీటిని ప్రార్థన చేస్తే మన కన్నీటిని మన తండ్రి నాట్యంగా మార్చబోతున్నాడండి. ఎవ్వరు మనల్ని లోకంలో రిజెక్ట్ చేసినా, మనల్ని వదిలేసినా కానీ మనం పాపులుగా ఉండగానే మన యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడండి. ఎంత గొప్ప ప్రేమ చూడండి. ఎవరో మనల్ని వద్దన్నారని, ఎవరో మనల్ని ప్రేమించట్లేదని, ఎవరో మనల్ని బాధ పెడుతున్నారని మనం ఎన్నడూ కూడా కృంగిపోవద్దండి. నిజమైన ప్రేమ మన తండ్రి దగ్గర దొరుకుతుందని, మన తండ్రి పాదాల దగ్గరకు వచ్చి మనము ప్రార్థన చేస్తే మనల్ని ఆదరిస్తాడండి, ప్రేమిస్తాడు, మనల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడండి. ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా, అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా, నిజమైన స్నేహం నీదయ్యా, నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా, నిజమైన స్నేహం నీదయ్యా, నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా, నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా, నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ మాటే యేసయ్యా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడవైన దేవా నీకే స్తోత్రం. సర్వశక్తిమంతుడవి నాయన, మా మంచి యేసయ్య నీకే స్తోత్రం. నమ్మదగిన దేవుడవి తండ్రి నాయన నీకే స్తోత్రం. నాయన నీ పాదాల చెంత వచ్చి ప్రార్థిస్తున్నాం ప్రభా యేసయ్య. నాయన ఎవరో మమ్మల్ని రిజెక్ట్ చేశారని దేవా యేసయ్య మా జీవితాలను నాశనం చేసుకుంటున్నాం ప్రభా. కానీ నాయన యేసయ్య, ఈ లోక స్నేహాలు, ఈ లోక ప్రేమలు అన్నీ వ్యర్థమే ప్రభా. నిజమైన నాయన ఇవన్నీ మోసాలే ప్రభా యేసయ్య. నాయన నిజమైన ప్రేమ మీ దగ్గర ఉంది ప్రభా. నాయన నిజమైన స్నేహం మీ దగ్గర ఉంది ప్రభా. నాయన విలువ కలిగిన నాయన యేసయ్య
ప్రేమ మీ దగ్గర ఉంది ప్రభా. నాయన అనవసరమైన వాటి గురించి నాయన ఈ లోకంలో మేము పోరాడి ఎవరో మమ్మల్ని రిజెక్ట్ చేశారని నాయన మేము ఎంతగానో కృంగిపోయి మా జీవితాలను నాశనం చేసుకుంటున్నాం ప్రభా. అలా ఉండకుండా దేవా మమ్మల్ని ఆదరించండి నాయన, మమ్మల్ని కరుణించండి. ఒక్కసారి నాయన మీరు మమ్మల్ని దర్శించి నాయన మీ తట్టు తిరిగే గొప్ప కృప మాకు దయచేయండి. దేవానికి స్తోత్రం నాయన. ఈ రాత్రికాల సమయంలో దేవేసే ఈ మాటలు ఎవరెవరైతే వింటున్నారో ప్రభా వాళ్ళ మనసులను నాయన బలపరచండి, ధైర్యపరచండి నాయన. వాళ్ళని ఆదరించండి నాయన. వాళ్ళు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా దేవేసే ఒక్కసారి వారిని దర్శించండి నాయన. మీ ప్రేమ అతి విలువైనదని వాళ్ళకి తెలియచేయండి ప్రభా నాయన. వారు మీ తట్టు తిరుగుటకు మీరు కృప చూపండి. దేవానికి స్తోత్రం నాయన. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని నాయన మీరు నాయన వాళ్ళ జీవితాలు మార్చి నాయన యేసయ్య నాయన బలమై ఒంటరివాడైన వాడు 1000 మంది అవును అన్నారు తండ్రి నాయన. అలాగున మీరు చేయండి. దేవానికి స్తోత్రం నాయన యేసయ్య. ఎన్నిక లేనివాడు బలమైన జనమగునన్నారు ప్రభా నాయన. ఎవరైతే నాయన ఈ లోకంలో నాయన ఎన్నిక లేని వారిగా బ్రతుకుతున్నారో నాయన వారిని మీరు ఏర్పరచుకొని నాయన బలమైన జనముగా చేయండి. దేవానికి స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి ఒక్కరిని నాయన మీరు ధైర్యపరచండి, బలపరచండి, ఆదరించండి. మీ ప్రేమ చూపండి నాయన. మీ కృప వారిపై ఉంచండి నాయన. మీ కనికర హస్తాలు వారిపై ఉంచండి నాయన. మీకే స్తోత్రం, దేవానికి స్తోత్రం నాయన. ఈ క్షణం మేము ఇలా బ్రతికున్నామంటే నాయన కేవలం మీ ఉచితమైన ప్రేమ ప్రభువా. నీకే స్తోత్రం నాయన. మేము ఎక్కడ కూడా నాయన మరలా కృంగిపోకుండా మీరు మాకు తోడై ఉండండి. సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను నాయన. యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.